పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు మీద నుండి బేతాళుణ్ణి దింపి తన భుజం మీద వేసుకొని ప్రయాణం మొదలు పెడతాడు. రాజా, నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చావు. అలసట తెలియకుండా ఒక కథ చెబుతాను, ఏమీ మాట్లాడకుండా మౌనంగా విను అని ఇలా చెబుతాడు బేతాళుడు. ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. పెద్దవాడు జయదీపుడు, చిన్నవాడు సుదీపుడు. జయదీపుడు అందగాడు, కానీ అంత తెలివైనవాడు కాదు. సుదీపుడు చూడడానికి అంత బాగుండకపోయినా చాలా తెలివైనవాడు. తన తండ్రి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చి చాలా డబ్బు గడిస్తాడు. అదే ఊర్లో మరో వర్తకుడికి 2 కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ చాలా అందగత్తెలు. జయదీపుడికి సుదీపుడికి ఆ 2తో వివాహం జరిపించాలని అనుకుంటారు వారి తల్లిదండ్రులు. పెద్ద కుమార్తె అయిన కమల జయదీపుడిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ చిన్న కుమార్తె అయిన విమల మాత్రం అందంగా లేని సుదీపుడిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోదు. వారి తల్లిదండ్రులు జయదీపుడికి కమలకి వివాహం జరిపిస్తారు. అందంగా లేనందుకు తనను విమల వివాహం చేసుకోవడానికి నిరాకరించిందని సుదీపుడు బాధపడతాడు. తన వదిన అయిన కమల వద్దకు వచ్చి, చూడండి వదిన గారు, కేవలం అందచందాలకు ప్రాముఖ్యత ఇచ్చి మీ చెల్లెలు నన్ను తిరస్కరించింది. ఇప్పుడు ఈ ఆస్తి అంతా మీకే వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. నా తెలివితేటలతో మళ్ళీ ధనం సంపాదించి విమల కంటే అందమైన అమ్మాయిని నా భార్యగా చేసుకుంటాను అని సుదీపుడు వెళ్ళిపోతాడు. అలా సుదీపుడు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తుండగా ఒకచోట ఒక తండ్రి కూతుళ్ళ మీద దొంగలు దాడి చేయడం కంటపడుతుంది. సుదీపుడు ఆ దొంగల బారి నుండి వారిని రక్షిస్తాడు. తండ్రి కూతుళ్ళు తమను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపి, నాయనా, నా పేరు చంద్రవర్మ, ఈమె నా కుమార్తె రూపవతి. ఈ దగ్గరలో ఉండే ఊళ్ళో నేను వర్తకుడను. మా ప్రాణాలు కాపాడిన నీవు కూడా మాతో పాటే రావాల్సిందిగా కోరుతున్నాను అని అంటాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట కాదనలేక సుదీపుడు వాళ్లతో పాటే వెళ్తాడు. రూపవతి అని పేరే కానీ ఆమె అందంగా ఉండేది కాదు. చంద్రవర్మకు వర్తకుడైన ఒక స్నేహితుడు ఉండేవాడు. అతడి కుమార్తె చంద్రకళ సౌందర్యరాశి. చంద్రవర్మ తన వ్యాపారాన్ని సుదీపుడికి అప్పగించగా అనతి కాలంలోనే సుదీపుడు వ్యాపారం అభివృద్ధి చేసి చాలా ధనం సంపాదిస్తాడు. ఈ సమయంలో చంద్రవర్మ, అతడి స్నేహితుడు ఇద్దరూ కూడా తమ కుమార్తెలను వివాహం చేసుకోవలసిందిగా సుదీపుడిని కోరుతారు. బాగా ఆలోచించిన సుదీపుడు చంద్రవర్మ కుమార్తె అయిన రూపవతిని వివాహం చేసుకుంటాడు. తన వదినతో అందగత్తెను వివాహం చేసుకుంటానని శపథం చేసి వచ్చి తీరా అందగత్తె అయిన అమ్మాయి వివాహానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆమెను కాదని అందంగా లేని రూపవతిని ఎందుకు వివాహం చేసుకున్నాడు? రూపవతి తండ్రి వద్ద ఉన్న ధనానికి ఆశపడే ఇలా చేశాడా సుదీపుడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది. సమాధానం తెలుసని చెప్పావో నీవు నాతో మాట్లాడినందుకు నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు బేతాళుడు. తన వదిన చెల్లెలు విమల తనను అందంగా లేవని తిరస్కరించినందుకు బాధపడిన సుదీపుడు ఆ బాధలో అందగత్తెను వివాహం చేసుకుంటానని తన వదినతో అంటాడు. తాను ఎంతో కష్టపడి వృద్ధి చేసిన తన తండ్రి ఆస్తిని వద్దని వదిలేసిన సుదీపుడు ధనానికి ఆశపడి రూపవతిని వివాహం చేసుకోలేదు. చంద్రకళ సౌందర్యరాశి. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎవ్వరైనా ముందుకు వస్తారు. కానీ రూపవతి అందంగా లేదు. అందంగా లేని తనను
విమల తిరస్కరించినప్పుడు తాను ఎంత బాధపడ్డాడో తెలిసిన సుదీపుడు ఆ బాధ రూపవతికి కలగకూడదని ఆమెను వివాహం చేసుకున్నాడే కానీ ఆమె ధనాన్ని చూసి కాదు అని అంటాడు విక్రమార్కుడు. సరిగ్గా చెప్పావు రాజా. నాతో మాట్లాడడం వల్ల నీ మౌనానికి భంగం కలిగింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని తిరిగి చెట్టెక్కుతాడు బేతాళుడు.